కోట, వాకాడు మండలాల్లోని వరద తాకిడి ప్రాంతాల్లో ఆదివారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ పర్యటించి ఆయా ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. మొదటగా వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ ప్రాంతాన్ని, అక్కడి నుంచి మండలంలోని బాలరెడ్డిపాలెం వద్ద స్వర్ణముఖి నది కాజ్వే ప్రాంతాన్ని, అలాగే కోట మండలంలోని దేవాలయ దిబ్బ గ్రామాన్ని పరిశీలించి అక్కడ పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలరెడ్డిపాలెం కాసుల వద్ద జమీన్ కొత్తపాలెం మాజీ గ్రామ సర్పంచ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మనకి ఈ మంతా తుఫాన్ ఏదైతే ఇప్పుడు రానున్న రోజుల్లో 28, 29, 30 తారీఖులకు సంబంధించి ఈ మంతా తుఫాను మనకి ఇప్పుడు తూర్పు బంగాళాఖాతంలో ఉంది. ఇది సుమారుగా 900 కిలోమీటర్లు కాకినాడ వైజాగ్ పోర్ట్ నుంచి 900 కిలోమీటర్లు ప్రస్తుతానికి మనకి ట్రాక్ చేసుకోగలేము. ఇది రానున్న 2 రోజుల్లో మనకి నార్త్ వెస్ట్ దిశలో ప్రయాణిస్తూ కాకినాడ దగ్గర ఇది తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు మనకు ఐఎండీ మేరకు సమాచారం అందింది. కానీ దీని యొక్క ప్రభావం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్తా జిల్లాలన్నింటిలో కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. దానివల్ల మనకి రేపు, ఎల్లుండి మరియు అవతల అంటే 27, 28, 29 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఇది ఎప్పుడైతే ల్యాండ్ ఫాల్ అయ్యేటప్పుడు, ల్యాండ్ ఫాల్ అంటే భూమి మీదకి వచ్చేటప్పుడు మనకి సుమారుగా 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు కూడా వర్షం కూడా అధికంగా వచ్చే ఛాన్స్ ఉంది. దానికి మన జిల్లాలో, తిరుపతి జిల్లాలో 75 కిలోమీటర్లు కోస్ట్ లైన్ ఉంది. 5 మండలాలు, ముఖ్యంగా చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్ళూరుపేట, తడ, ఈ 5 మండలాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. అదేవిధంగా ఎదురుగాలులు సుమారుగా మనకైతే 60 నుంచి 70 కిలోమీటర్లతో పాటు ఎదురుగాలులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికోసం అప్రమత్తత చర్యల్లో భాగంగా, ప్రిపేర్నెస్లో భాగంగా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. రానున్న 3-4 రోజులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా వీలైనంత వరకు, ముఖ్యంగా రేపు సాయంత్రం నుంచి అదేవిధంగా 28, 29 తారీఖుల వరకు మనకి ఏదైతే సైక్లోన్ వెళ్ళేంత వరకు కూడా వీలైనంత వరకు ఇంటి వరకే ఉంటే మంచిది. బయటకు కూడా రాకపోవడం సూచిస్తున్నారు. అదేవిధంగా ఎవరు కూడా, అన్ని బోట్లు, ఫిషర్మెన్ కూడా ఓషన్ నుంచి, అదే సముద్రం నుంచి కూడా తిరిగి రావడం జరిగింది. కాపు లీడర్లు అందరితో కూడా మనం మాట్లాడుకొని వాళ్ళందరినీ కూడా ఎక్కడ బయటకు వెళ్ళడానికి లేకుండా ఆదేశాలు ఇచ్చున్నాం. అదేవిధంగా అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, ఆర్ఎంజీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎక్కడన్నా ఏదన్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువు కట్టలు తెగినా, రోడ్లు బ్రీచ్ అయినా, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ ఏదన్నా పడిపోయినా వెంటనే వార్ ఫుటింగ్ బేసిస్లో వాటన్నిటిని కూడా మళ్ళీ రిపేర్ చేసి రీస్టోర్ చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా ఏర్పాట్లు చేసుకొని మెషినరీ మెన్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. కలెక్టరేట్లో, డివిజనల్ ఆఫీసెస్లో, మండల ఆఫీస్ అన్నింటిలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మొన్న కూడా చూసినట్టయితే తిరుపతిలో ఒక 4 పిల్లలు ఈతకెళ్ళి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. కొంచెం నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తాయి కాబట్టి ఈ 3-4 రోజులు అట్లాంటి చోటుకి వెళ్లకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఏదైనా కాజ్వేలు ఓవర్ఫ్లో అవుతున్నా కూడా వాటిని అంతా నీటి ఉధృతి తగ్గేంత వరకు కూడా ఆ కాజ్వేలు అమ్మటి కూడా వెళ్లకుండా మనం చర్యలు తీసుకుంటున్నాము, బ్యారికేడ్లు అవి పెట్టి. ఇట్లా చూసుకున్నట్టయితే మనము అన్ని విధాలుగా ఏర్పాట్లన్నీ కూడా ఈ మంతా సైక్లోన్కి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా అందరము అలర్ట్గా ఉన్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడన్నా ఏదన్నా శిథిలావస్థలో బిల్డింగ్లు ఉన్నా కూడా, ఇల్లులు ఉన్నా కూడా వాళ్ళని ముందుగానే షిఫ్ట్ చేసి రేపు రాత్రి కల్లా కూడా మనం ఏదైతే రిలీఫ్ సెంటర్లు, పునరావాస కేంద్రాలు ముందుగానే గుర్తించామో అక్కడ వాళ్ళని పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వర్షాలు ఎక్కువ ఏదన్నా ఏరియాలు, లో లయింగ్ ఏరియాల్లో మనకి నీళ్ళు ఎక్కువ వచ్చినా కూడా ఇది వరకు ఉన్నటువంటి రికార్డు మేరకు ఏ విలేజ్ అని వాటిని గుర్తించడం జరిగింది. వాటిని కూడా మనము వాళ్ళని ఖాళీ చేయించే పరిస్థితి వస్తే ముందుగానే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అన్ని వైద్య సహాయం సంబంధించిన చర్యలు, అదేవిధంగా మనకి
మందులు కానీ ఇంకా మీకు ఇతరత్ర ఎసెన్షియల్ కమోడిటీ ఏదన్నా ఇప్పుడు ఊరు ఏదైనా తెగిపోతే అక్కడికి ముందుగానే మనము నిత్యావసర సరుకులు అన్నీ కూడా ముందుగానే పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కూడా రాకుండా చూసుకోవడం జరుగుతుంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా అందరు అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉన్నాం. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసుకుంటాం. సార్, జిల్లా మొత్తం మీద ఎన్డీఆర్ఎఫ్ టీం ఎంతమందిని కేటాయించారు సార్? మనకి ప్రస్తుతానికైతే 2 SDRF టీంలో మనకున్న ఇంకో SDRF టీంని మనము రేపు రేంకల్లో కూడా తెప్పించుకుంటాం. ఈ SDRF టీంను మనము ఆల్రెడీ ఒకటి శ్రీకాళహస్తిలో మొన్న పడిన వర్షాలకు అక్కడ స్టేషన్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇంకోటి నాయుడుపేటలో, ఒకటి గూడూరులో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ తీర ప్రాంత మండలాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి అక్కడ స్టేషన్ చేస్తాం. ఓకే. గత కొన్ని రోజుల నుంచి సార్ కోట, వాకాడు, చుట్టూ 3 మండలాల్లో విష జ్వరాలు ఎక్కువయ్యాయి సార్. అంటే వాతావరణం ఇదవడం వల్ల కనీసం ఇప్పుడు మీరు రాకతో రోడ్లు చుట్టుపక్కల మాత్రమే తెలుపుమయమైంది సార్. అంటే బ్లీచింగ్ మాత్రం చల్లుతున్నారు. గ్రామాలు ఎక్కడ కూడా బ్లీచింగ్ పౌడర్ అనేది కాని రావట్లేదు సార్. దీనివల్ల విష జ్వరాలు అనేది విపరీతంగా వెళ్తున్నాయి సార్. మామూలుగా మనకి ఈ మండలాల్లో వర్షాలు హెల్త్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా అలర్ట్ చేస్తాను. ముఖ్యంగా PHC సిబ్బందిని, అదేవిధంగా ANM ఆశాలని ఐడెంటిఫై చేసి ఎక్కడైతే జ్వరాలు వస్తాయో అక్కడ క్యాంపులు పెట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.